అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మనం ప్రారంభం నుంచి 4 వచనాల వరకు మనం చదువుకుందాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము ప్రారంభం నుంచి 4 వచనాల వరకు చదువుకుందాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సంఘాన్ని నిర్మించిన రోజు. అందుకనే ఈరోజు ప్రపంచమంతటా ఏ పండుగ జరుపుకుంటుంది? పెంతెకొస్తు పండుగను జరుపుకుంటుంది. ఈ పెంతెకొస్తు పండుగ ఓన్లీ క్రిస్టియన్స్కి పండుగ కాదు, కానీ అది యూదుల యొక్క పండుగ. ఈ పండుగని ప్రథమ ఫలముల పండుగను కూడా పాత నిబంధన గ్రంథంలో పిలిచి ఉన్నారు. ఇశ్రాయేలుకి 7 పండుగలు ఉంటాయి. ఏం పండుగలు? 7 పండుగలలో ఇది ప్రథమ ఫలముల పండుగ, లేదా కోతకాల పండుగ, లేదా వారాల పండుగ దీన్ని పిలుస్తారు. సరిగ్గా యేసుక్రీస్తు పునరుద్ధానుడై 40 రోజులు వారికి అగపడ్డాడు. 40వ రోజున ఆయన ఆరోహణమైన తర్వాత దేవుని దూత అక్కడున్న శిష్యులకు చెప్పిద్ది, నేను ఏ రీతిగా యేసుక్రీస్తు మేఘాల మీద కొనుక్కోబడ్డాడో అదే రీతిగా మరలా పరిశుద్ధాత్మ రూపంలో ఆయన నీ మధ్యకు వస్తాడు అనేసి చెప్పినప్పుడు ఈ మేడగదిలో సుమారు 120 మంది కనిపెట్టుకొని ఉపవాస ప్రార్థనలతో వారు ఎదురు చూస్తారు. యేసు ప్రభుల వారు ఆరోహణమైనప్పుడు దరిదాపు 1200 మంది దాకా అక్కడ ఉన్నారు. ఈ 1200 మందిలో చాలా మంది ఇంకా పోయినోడికి ఏం వస్తలే అనేసి వారికి అపనమ్మకంతో కొంతమంది తొలగిపోయిన వారు ఉన్నారు. ఒక 500 మంది ఆ ఉపవాస ప్రార్థనలో కూర్చుంటే కేవలం 120 మంది మాత్రమే ఆ మేడమ గదిలో మిగిలారు. మిగిలిన వారు ఎంతమంది? 500లో 120 తీసేస్తే ఎంత? 380 మంది కనిపెట్టుకోకుండా వారు ఏం చేశారంట? వెళ్ళిపోయారు. కానీ విశ్వాసముతో, ఏక మనసుతో, ఏకాత్మతో ఆ మేడగదిలో ఈ శిష్యులు ప్రార్థించినప్పుడు ఈ 50వ రోజున ఈ పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఏం చేయబోతున్నాడంటే తాకబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకున్నప్పుడు మనము ఇంకెన్నడూ ఆత్మీయ మరణాన్ని మనము పొందుకోలేం. ఆత్మీయ మరణం అంటే ఏంటి? నరకాగ్ని వారికి లేదు. ఆత్మ లేని వాడు నావాడు కాదనేసి దేవుని లేఖనం సెలవిస్తుంది.
దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు మనకు కలిగే మేలులు ఏమిటి, మనకు కలిగే అద్భుతాలు ఏమిటి అన్న వాటిని మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు జరగబోయే వాటిని దేవుడు నీకు బయలుపరుస్తాడు. నీకేది జరగబోతుందో అది మేలైనా కీడైనా దానిని దేవుడు నీకేం చేస్తాడు, తెలియజేస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో మనగం చూసినట్లయితే సుమారు ఒక 300 సార్లు దాకా పరిశుద్ధ గ్రంథంలో మనకి కానొస్తుంది. పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథము ఆఖరి వరకు చూసినట్లయితే పరిశుద్ధాత్మ గురించి ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క శక్తిని మనము పొందుకున్నప్పుడు మన జీవితాలలో ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే అసలు పెంతెకొస్తు పండగ యొక్క ఉద్దేశం ఏమిటో మనకి ఈ పూట తెలిస్తేనే ఈ ప్రసంగం మీకు అర్థమవుతుంది. పెంతెకొస్తు పండగ అనగా ఏమిటంటే ప్రథమ ఫలముల పండగ. చెప్పండి ఏంటి? ఈ పండగ రోజు సీనాయి పర్వతం మీద యెహోవా దేవుడు వారందరితో మాట్లాడిన రోజు, అంటే వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన రోజు. పదార్థాలు ఎంతమంది తెలుసు? మీరు చేయొద్దండి, అందరికీ తెలుసు. అప్పచెప్తారు ఎవరన్నా? టక చేసిన అర్థమే జయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఎందుకని తోరాని ఇచ్చారంటే, పెంతెకొస్తు పండగకి హిబ్రూలో ఏమంటారంటే షావూత్ అంటారు. చెప్పండి ఏంటి? షావూత్. ఈ పండగ రోజు ఇశ్రాయేలీయులందరినీ ఈ సీనాయి పర్వతం మీదకి దగ్గరికి పిలిచాడు. పిలిచినప్పుడు మొదటగా దేవుడు వారికి ఆజ్ఞలను ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, తన నోటి మాట ద్వారా ఈ 10 ఆజ్ఞలను చెప్పినారు. వాటిలో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్పక వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందైనను భూమి అందైనను భూమి కిందైనను ఏ రూపమును ఏ స్వరూపము చేయకూడదనేసి ఆ మాటను ఎప్పుడైతే దేవుడు చెప్పి ఉన్నారో చాలామంది వణికిపోయారంట. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చేసేవారు? వారు కఠినమైన భయంకరమైన బానిసలుగా వారు ఉన్నారు. ఆ బానిస సంఖ్యలను నుంచి విడిపించి దేవుడు వారిని అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు వారిని ప్రయాణంలో వారికి పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారిని దేవుడు కాపాడుకుంటూ వచ్చి ఉన్నారు. నిర్గమకాండంలో మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు అనేవి ఉంటాయి. ఈ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు చాలామంది ఏమయ్యారంటే ఈ యొక్క దేవుని యొక్క మాటలను తట్టుకోలేక వారు గుండె పగిలిపోయి చనిపోయారంట. అంటే మన బైబిల్లో లేదు, కానీ యూదుల గ్రంథాలలో మిద్రాష్ గ్రంథాలు ఉంటాయి. యూదులు రాసిన పుస్తకాలు తాల్మోదు వీటిల్లో ఈ మాట వచ్చినప్పుడు చాలామంది ఆ భయంకరమైన గంభీర దేవుని యొక్క స్వరాన్ని తట్టుకోలేక చాలామంది ఏం చేశారు? హార్ట్ అటాక్తో చనిపోయారంట. చనిపోయినప్పుడు ఈ తోరా ఉన్నది కదా, ధర్మశాస్త్రము, దేవా నీ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అనేకులు చనిపోయి ఉన్నారు, నీవు ఆ జీవాధిపతివి, అయితే నీ మాటలు మీరు చనిపోయే ప్రభువా, వీరిని నువ్వు కానీ బ్రతికించి ప్రభు అని వేడుకున్నప్పుడు ఏం జరిగిందంటే దేవుని యొక్క సన్నిధిలో నుంచి పునరుద్ధానపు మంచు ఉన్నదన్నమాట. ఈ యొక్క పునరుద్ధానపు మంచుని వారిని ఎవరైతే చనిపోయి ఉన్నారో
వారి మీదకి అది పడగానే చనిపోయిన వారు సైతం లేచినారంట. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వారిని సైతము వారు ఏం చేశారు? లేపబడ్డారు. వారి శరీరం మీదకి ఏమొచ్చింది? జీవాత్మ వచ్చింది. ఈ జీవాత్మ ఎప్పుడు వస్తుందంటే అంత జన్మలందు మనుషులందరూ చనిపోయినప్పుడు దేవుడు మరలా తనను నమ్ముకున్న ప్రజలు ఏం చేస్తాడు? పునరుద్ధానంలో మరలా లేపబోతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏ విధంగా పునరుద్ధానుడయ్యాడో ఆ విధంగానే మనమందరం ఏమైపోతున్నాము? పునరుద్ధానులము కాబోతున్నాము. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని యొక్క దూత బోరతో ఆయన ముందుగా వస్తాడు. ఆ బోర ఊదినప్పుడు ఈ సీనాయి పర్వతం మీద దేవుని స్వరాన్ని ఇప్పుడు దరిదాపు 252 దేశాలు పైగా ఈ భూమి మీద ఉన్నాయి. మరి ఇశ్రాయేలు ఆ కాలంలో చూసినట్లయితే 70 దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి? 70 దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. భూమి మీద 70 భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలు ఉన్నాయి? ఈ భాషలు అందరికీ అర్థమైనదన్నమాట. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆ యొక్క పదాజ్ఞలను, నిబంధనలను ఇచ్చినప్పుడు వారు ఏం చేశారు? ప్రపంచ దేశంలో ఉన్న అందరూ మోయాబీలైతేమి, అమ్మోనీలైతే వీళ్ళందరూ ఏం చేశారు? ఈ యొక్క ఆజ్ఞలను మేము పాటించలేము అనేసి ఆ యొక్క దేవుని నియమాలను వారు తృణీకరించారు. ఇశ్రాయేలు ప్రజలైతే ఏం చేశారంట? మేము వీటికి మేము లోబడతాము, నీ ఆజ్ఞలకు మేము లోబడతాం ప్రభు అన్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోయాబు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అయ్యా, వ్యభిచారించవద్దని చెప్పాము. మేము బతికేదే ఈ వ్యభిచారమే మా యొక్క మూల సంతానము. ఎవరు? లోతు కుమార్తెలతో మూల పురుషుడు ఎవరంట? లోతు తన కుమార్తెలతో పాపం చేసినప్పుడు వారికి మోయాబీలు పుట్టి ఉన్నారు. మా జన్మమే ఆ యొక్క వ్యభిచారం వృత్తి. ఈ వృత్తి నుంచి మేము బయట రావాలంటే మేము తట్టుకోలేము, మేము పాటించలేము అనేసి అన్నారన్నమాట. అమ్మోని దగ్గరికి వెళ్ళినప్పుడు మా జాతి పిత నిమ్రోద్ అనేవాడు వేటగాడు అనేసి ఉన్నది, వేటాడిందే మేము బతకలేమనేసి, ఇలాంటిది కూడా మేము దొంగతనాలు చేయకుండా మేము ఉండలేమనేసి దేవునితో వాదించారన్నమాట. మరి ధర్మశాస్త్రం ఎవరు పాటిస్తారు? దేవుని యొక్క నియమాలను ఎవరు పాటిస్తారు? దేవుని యొక్క నియమాలను ఎవరు పాటిస్తారో వారి దగ్గరకు వచ్చిన ఎవరంటే వారే ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆజ్ఞలను వారు పాటించారో దేవుడు వారిని దీవించడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని యొక్క దీవెనలు మన మీదకి రావాలంటే మనము ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ధర్మశాస్త్రాన్ని మనం పాటించినప్పుడు దేవుడు మనల్ని, ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, ఏ విధంగా ఆశీర్వదించాడో నేడు మనల్ని కూడా అదేవిధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వారు ఆ యొక్క నియమాలను మేము పాటిస్తామని చెప్పినప్పుడు ఆ స్వరమైన విని ఏం చేశారు? చాలామంది గుండె పగిలి చనిపోయారంట. 7వ ఆకాశంలో ఆ పునరుద్ధాన శక్తి అనేది దాచబడింది. ఈ పునరుద్ధానపు శక్తిని అక్కడ ఎంతమంది అయితే చనిపోయినారు? దరిదాపు ఈ యొక్క గ్రంథాల ప్రకారము 3000 మంది చనిపోయారంట. ఎంతమంది? 3000 మంది చనిపోయినప్పుడు ఈ 3000 మందికి ఆ యొక్క వారి మీదకి పునరుద్ధానపు శక్తి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే చనిపోయిన వారు సైతం లేచి నిలబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. అట్లనే ఈ యొక్క పునరుద్ధానపు శక్తి మనలోనికి రావాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉండాలి. ఈ పెంతెకొస్తు దినాన వారికి ఏమొచ్చింది? ఈ ధర్మశాస్త్రం అనేది అందించబడింది. హల్లెలూయా. ఈ పండగను ఇశ్రాయేలీయులు ఎప్పుడు జరుపుకుంటారంటే 50వ రోజు జరుపుకుంటారు. ఎన్నో రోజు? 50వ రోజు జరుపుకుంటారు. 7 × 7 ఎంత? 49. 49 తర్వాత వచ్చే పండుగ ఏంటంటే పెంతెకొస్తు దినం.
ఈ యొక్క క్రైస్తవులు ఈ యొక్క పరిశుద్ధాత్మను కనిపెట్టుకొని చూసి ఉన్నారు. ఎందుకని? నేను వెళ్ళి మీ కొరకు నేను ఆదరణకర్తను పంపుతానని చెప్పి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోనికి వస్తారు? ఆయన తమ హృదయాలు ఎప్పుడైతే ఆయన కోసం ఎదురు చూస్తాయో అప్పుడు ఆయన వస్తాడు. మన హృదయంలో పశ్చాత్తాపంతో మన పాపాలను ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కేకలేస్తూ ఉంటారు. ఏది పరిశుద్ధాత్మో, ఏది దురాత్మో, ఏది భ్రమపరుచాత్మో మనము కనుక్కోవాలి. అర్థమైందా? అది ఎవరు కనిపెట్టగలరంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వాళ్ళు మాత్రమే దానిని గ్రహించగలరు. హల్లెలూయా. ఆ యొక్క ఆత్మశక్తిని మనము పొందుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరవశులుగా చేస్తాడు. చాలామంది ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కించపరుస్తూ తోలనాడుతూ ఉంటారు. చాలామంది ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎంతో నేను చూస్తూ ఉంటాను. కొంతమంది పాస్టర్లు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీద చిల్లర కొట్ల దగ్గర, టీ కొట్ల దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏది ప్రేరేపణ వచ్చినా సరే పరిశుద్ధాత్మను ప్రేరేపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడనేసి వాడు అబద్ధాలు ఆడినా దేవుడు చెప్పాడు అంటాడు, నిజాలు చెప్పినా దేవుడే తిట్టమని చెప్పిన అంటాడు, బూతులు తిట్టినా దేవుడే గద్దించమని చెప్పిండనేసి అబద్ధాలు చెప్తూ ఉంటారు. అందుకనే పరిశుద్ధాత్మ శక్తికి మనం యేసయ్యను దూషించినా దేవుని దూషించిన తీర్పు ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరైతే తిడతారో వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘకాలంలో పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వాళ్ళు మీరు చేయొద్దండి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మన హృదయంలో ఆటోమేటిక్ మనం ఏదన్నా తప్పు చేసినప్పుడు మనలో ఏమొస్తుందంటే పశ్చాత్తాపం వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఆయన వచ్చి మనం ఏదన్నా పాపం చేసినట్లయితే, ఏదైనా అబద్ధం ఆడినట్లయితే, ఏదన్నా అనరాని మాట బూతులుగానే అన్నట్లయితే, ఇదిగో నువ్వు తిట్టావు అనేసి నీకు ఉత్తరవాదిగా ఉండి ఏం చేస్తుంది, నువ్వు పాప చేస్తున్నావు అనేసి నీ అంతరాత్మ నీతో మాట్లాడిద్ది. ఇది తప్పు, ఇది కరెక్టు అనేసి పరిశుద్ధాత్మ దేవుని ఏం చేస్తాడు, సర్వసత్యంలోనికి నిన్ను నడిపిస్తాడనమాట. హల్లెలూయా. కొంతమంది నాకు తెలుసు. నేను ఒకసారి రాజమండ్రి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక ఆమె ప్రవచనం చెప్పింది. నా కుమారుడా, ప్రకటన గ్రంథం 24వ అధ్యాయం ప్రకారం నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాననేసి చెప్పింది. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. అంది దగ్గర పోయి 23వ అధ్యాయం ఏడమైందమ్మని చెవులు ఉన్నా. ప్రకటన గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 22 మాత్రం ఉన్నాయి. ఏమకే దేవుడు ఏమని మేలుపాటు చేసిందంట? 24వ అధ్యాయం ప్రకారం నిన్ను ఆశీర్వదిస్తాననేసి చెప్పి ఉన్నారు. అది ఏంది? అబద్ధం. 23వ అధ్యాయం ఏడబిందమని సన్నప్పుడు కళ్ళు తెరిచేట్టు చూసింది. సాతాను వేసిన భో అనగానే దెబ్బకే కింద పడిపోయింది. ఇలాంటివన్నీ మనము గ్రహించాలి. చాలామంది దొంగ ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? మనము పరిశుద్ధాత్మ శక్తిని నింపుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి మాట్లాడగలడు. మీరు ఏ సమయం ముందు ఏం మాట్లాడాలో మీరు చింతించవద్దు. ఆ సమయంలో మీలో ఉండి ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధాత్మ దేవుడే మీలో నుండి మీతో మాట్లాడతారు. కావున భయపడవద్దు అనేసి అంటాను.
ఈ మధ్యకాలం మేము ధూపాడు వెళ్ళాం. ధూపాడు వెళ్ళినప్పుడు మా పెదనాన్న నాగరాజయ్య గారు ఆయన ఈ అబద్ధ బోధకుల గురించి మేము మాట్లాడుకున్నప్పుడు ఒక పెళ్ళిలో ఆయన వెళితే ఒక ఆయన ఈ విధంగా ప్రసంగం చేశాడంట. ఏమని ప్రసంగం చేశాడంటే, దేవుడైన యెహోవా ఆదామును చేశాడు. అర్థమైందా? ఆదామును చేస్తే ఆదాము ఏం చేశాడు? అక్కడ పక్షులకి పేర్లు పెడుతున్నాడు, జంతువులకి పేర్లు పెడుతున్నాడు, కానీ ఆదాముకి సాటిన సహాయమే లేదంట. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదనేసి ఆదాముకి సింహాన్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడంట. ఏం చేశాడంట? సింహాన్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటే వామ్మో, సింహాన్నిచ్చి పెళ్లి చేస్తే ఆదాము నిద్రపోతే ఆదాముని వచ్చి తినేస్తుందేమో అనేసి వద్దనుకున్నాడంట. తర్వాత ఆదాముకి ఏనుగు పెళ్లి చేయాలనుకున్నాడంట. ఎవరు? దేవుడు చెప్పి ఆదాము నిద్రపోతే ఏనుగు వచ్చి ఆదాము తొక్కితే ఏమైపోతాడు? ఆదాము చితికిపోతాడు అనేసి దేవుడు సాచి వద్దని అనుకున్నాడంట. తర్వాత చూసినట్లయితే ఆదాము హల్లెలూయా, ఈ ఆదాము ఈ అక్కడున్న ఏదెను వనంలో కొన్ని నదులు ఉంటాయి కదా, ఆ నదుల దగ్గరకి వెళ్ళినప్పుడు ఎవరు అరవద్దు, చూడండి. హల్లెలూయా. ఈ ఆదాము ఈ యొక్క నదిలో చూసినప్పుడు పాపం ఉంటుంది కదా, ఈ పాపం చూసి దూకుతున్నాడంట. మునిగిపోతుంటే దేవుడు పట్టుకొని వచ్చి చెట్టు కింద వేసి హవమ్మని చేశాడంట. ఇవన్నీ ఎక్కడున్నాయంట? వ్యాకరణంలో ఉన్నాయనేసి అక్కడున్న పాస్ గారు చెప్తున్నాడంట. ఈయన పోయి ఇవన్నీ ఎక్కడున్నాయండి, ఇవన్నీ అబద్ధంగా నువ్వు చెప్పేదంటే, ఇవన్నీ నిజమో అబద్ధమో మనకు తెలిసి మనకు తెలియదు కదా అనేసి ఈయన ఏం చేస్తున్నాడట? అబద్ధ బోధలు చేస్తున్నాడంట. చూడండి, ఇలాంటి రకరకాల కల్పనా కథలు బోధించే వాళ్ళు ఉన్నారు. మనం కథలు ఎన్ని చెప్తే అవి పనిచేయవు. పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఎప్పుడైతే మనం బోధిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? జీవముతో మనల్ని లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పెంతెకొస్తు దినము అనగా ఏంటంటే వారికి ధర్మశాస్త్రం వచ్చిన దినము, ధర్మశాస్త్రము వారికి అందించబడిన రోజు. ఆ రోజు ఆ యొక్క జీవము చనిపోయిన వారిని సైతము వారిని లేపితే కొద్ది రోజులు బాగానే ఉన్నారు, కానీ తర్వాత ఏమైపోయారంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఫస్ట్ దేవుడు ఏం చేశాడు? మన బైబిల్లో ధర్మశాస్త్రము ఎక్కడిచ్చినట్టు ఉంటుంది? రాతి పలకల మీద, సేనా పర్వతం మీద ఇచ్చినట్టు ఉంటుంది. కానీ ఈ యూద గ్రంథాలలో చూసినట్లయితే మొదటగా దేవుడు వారితో స్వరముతో మాట్లాడారు. ఎట్ట మాట్లాడిండు? స్వరముతో మాట్లాడిండు. అవి మర్చిపోకుండా ఉండినట్లు మోషే ఏం చేశాడంట? సీనాయి పర్వతం మీదకి ఎక్కి ఆయన 40 రోజులు ఉపవాసము ఉంటాడు. ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడు దాకున్న ఈ యొక్క భక్తి శ్రద్ధలన్నీ వీరేం చేశారు? ఇశ్రాయేలీయులు మరలా కోల్పోయారు. ఈ 40 రోజుల్లో ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు కోసము 10 ఆజ్ఞలు, నిబంధన ఆజ్ఞలను ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలలో దేవుడే స్వయాన ఆయన తన వ్రేలుతో రాసి ఉన్నాడంట. ఈ 40 రోజులు నిరీక్షణ వీరు కోల్పోయి ఏం చేశారంటే దేవుని మర్చిపోయి ఇంక వారు ఐగుప్తులో ఉన్న బంగారపు దూడను చేసుకుని ఏం చేస్తున్నారు? అక్కడ వారికి పండగ చేస్తున్నారన్నమాట. ఈ పండగలో ఏం జరిగిందంటే కీర్తన గ్రంథంలో ఉంటుంది, మెరీబా జలముల యొద్ద తమ పిల్లలను ఈ విగ్రహాలకు బలిచ్చినట్టు ఉంటుంది. అంటే తమ పిల్లలను కూడా వాళ్ళు ఏం చేశారు? విగ్రహాలకి నరబలులు ఇచ్చి ఉన్నారు. నరబలులు నేటికి జరుగుతున్నాయి తెలుసా? అవి అంతరించిపోయాయని మనం అనుకుంటాం. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టినప్పుడు, ఏదైనా పెద్ద పెద్ద గుళ్ళు పునాదులు వేసినప్పుడు ఈ బలులు జరుగుతాయి. చాలా గుళ్ళ దగ్గర చూసినట్లయితే కొంతమంది మిస్సింగ్ అయ్యారు అంటారు. ఇలాంటివన్నీ ఏంటి?
ఏదో జరుగుతుంది, జాగ్రత్త. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మోషే వారి యొద్ద నుండి పర్వతం ఎక్కి ఏం చేసినాడు? ప్రార్థనలో ఉంటే ఆయన మళ్ళా తిరిగి వచ్చే లోపల ఏం జరిగింది? ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న ఈ బండ మీద ఉన్న వేలుతో రాసినప్పుడు చీకట్లో కూడా అవి మెరుస్తున్నాయంట. అవతల నుండి చూసినట్టు తొలిచినట్టు ఉన్నాయంట. వీరి కింద ఎప్పుడైతే వారు ఆ పాపం చేశారో ఆటోమేటిక్గా మోషే చూసి ఏం చేశాడు? బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క నిబంధన ఆ యొక్క పలకలని వారి మీద విసిరినట్టు పగలగొట్టినట్టు మనం చూస్తాం. కానీ యూదులు ఏం చెప్తారంటే, వీరు ఎప్పుడైతే పాపం చేశారో ఈ బండ మీద రాయబడిన ఈ యొక్క నిబంధన ఆజ్ఞలు అనేవి ఏమైపోయాయంటే ఆటోమేటిక్గా ఆ బండలో నుంచి పైకి వెళ్ళిపోయాయంట. ఆ పాపం చూడలేక వెళ్ళిపోయినప్పుడు మోషేకి మిక్కిలు బరువైపోయి ఏం చేశాడు? వాటిని వారి మీదకి వదిలినట్టు చూస్తారు. అక్కడ దరిదాపు మరలా మీరు యెహోవా దేవునికి ఏం చేశారు? విరోధముగా పాపం చేశారు. ఎవరైతే తమకు దేవుడిగా ఉంటారో మీ తల్లిదండ్రులను విడిచి దేవుని కోసం మీరు సమర్పించుకున్న అందరూ పక్కకు వచ్చినప్పుడు ఏం చేశారు? తర్వాత ఎవరైతే పాపం చేశారో వాళ్ళందరినీ చంపేనని అన్నప్పుడు ఎవరైతే ఈ విగ్రహారాధనలో పాల్గొంటారో వాళ్ళందరిని వారు చనిపోయారన్నమాట. చనిపోయిన తర్వాత ఎవరు దేవునికి ప్రజలుగా ఉంటారంటే లేవీయులు మాత్రమే దేవునికి ప్రజలుగా ఉన్నారు. ఆ తర్వాత మరలా మోషే దేవుడు చెప్పగా మరలా ఈ పదాజ్ఞలను ఇస్తాడు. అప్పుడు దేవుని యొక్క ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క దృశ్యాన్ని చూసి వాళ్ళు ఏం చేశారు? భయభ్రాంతులకు గురైపోయి వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడం ప్రారంభించారు. యూదులు ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు వారికి దేవుడు ఏమనుగ్రహిస్తాడు? పరలోకాన్ని అనుగ్రహిస్తాడు. అదే ఈ కొత్త నిబంధన వచ్చేసరికి పేతురు కూడా ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉన్నారు. హల్లెలూయా. పేతురు సంఘంలో ఉండి తన ప్రసంగం చేసినప్పుడు ఎంతమంది మారుమనసు పొందారు? సుమారు 3,000 మంది ఒక ప్రసంగానికి మారారంట. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రము పరలోకం నుంచి దేవుని స్వరం ద్వారా వచ్చిన ఆ ధర్మశాస్త్రానికి ఎంతమంది చనిపోయారు? 3,000 మంది చనిపోయి మరలా తన జీవాత్మను ఆ యొక్క పరలోకపు మంచుని వారి మీదకి ఎప్పుడైతే వదిలిండో దేవుడు, చనిపోయిన వారు ఎక్కడా లేచారు. తర్వాత సేనా పర్వతంలో పాపం చేయగా చనిపోయిన వారు ఏం చేయబడ్డారు? మరలా లేపబడ్డారు. ఇక్కడ ఈ క్రైస్తవంలో మనము ఆత్మీయంగా చూసినట్లయితే చనిపోయిన వారిని మరలా దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ శక్తితో జీవముతో లేపి ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు దేవుడు మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తారు. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు మనము ఏమవుతాము? ఆయన రాకడ వచ్చినప్పుడు మనము గువ్వ వలె పైకి ఎగురుతామంట. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మీ యొక్క దీపములను సిద్ధపరచుకొనుడనేసి ఉంటుంది. మన యొక్క దీపం అనగా ఏంటి? నూనె అనగా ఏంటి? పరిశుద్ధాత్మను మనము నింపుకొని ఉండాలి. పరిశుద్ధాత్మను మనం నింపుకొని ఉన్నప్పుడు దేవుడు ఏ సమయం ముందు వస్తాడో ఆ సమయంలో మనం ఏం చేయబోతాము? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన రాకడలో మనల్ని అందరిని ఏం చేస్తాడు? తీసుకొని వెళ్తాడు. అయితే మనం ఈ లోకం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఏం చేయబడాలి? పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు నీ దగ్గరికి దయ్యాలు రావు, నీ దగ్గరికి దురాత్మలు రావు, నీ దగ్గరికి అనారోగ్యం రాదు, నీ దగ్గరికి ఎలాంటిది కూడా ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని కలిగి నువ్వు ఎవరికైనా ప్రార్థన చేసినట్లయితే వాళ్ళ ఉన్న దుష్ట శక్తులను ఏమైపోతాయి? పారిపోతాయి. ఒకసారి నేను 40 రోజులు ఉపవాసం ఉండి
ఆత్మను పొందుకొని పిడుగునాలనే ఊరు వెళ్ళారు. ఆ ఊరిలో ప్రేయర్కి వెళ్ళి వాక్యం చెప్పడానికి ముందు ఆడ ఒక ఇంట్లో కూర్చొని ఆ ప్రార్థనకి ప్రిపేర్ అవుతుంటే ఒక ఆమె వచ్చిందండి. ఒక ఆమె వచ్చి ఏం చేసిందంటే, అయ్యగారు నేను ముస్లిమ్స్ నుంచి ఉన్నాను, నాకు ప్రార్థన చేయండి అనేసి అన్నప్పుడు, సరే అమ్మా నీకు ప్రార్థన చేస్తానేసి జస్ట్ కళ్ళు మూసుకొని చెయ్యి అంతే ఎత్తానంతే. ప్రార్థన యొక్క తెలిసే లోపులో ఆవిడ కింద ఉంది. తర్వాత కింద ఏం చేస్తుందంటే కింద కొట్టలాడుతుంది అన్నమాట. అక్కడున్న ఆమెతో కాసేపు ప్రేరాలు కొబ్బరి నూనె తీసుకుని ప్రార్థన చేసి ఆమె మీద అక్కడ చల్లగానే కింద పడిపోయిన కాసేపు లేచింది. ఏందమ్మా ఏమైందంటే, తర్వాత పక్కన వాళ్ళు చెప్పారు, ఎవడికి 6 సంవత్సరాల నుంచి దురాత్మ పీడితురాలు, ఎవడికి ఇప్పుడు దయ్యం పోయిందనేసి చెప్పింది. హల్లెలూయా. ఇంకా అలాంటివి సిచ్యువేషన్ ఎన్నో ఉన్నాయి. సమాధానం పేటలో ఒక అబ్బాయికి మూర్ఛతో వచ్చాడు. ప్రసంగం చేస్తుండగానే ఎర్రికేకలు పెట్టి కింద పడ్డప్పుడు వెళ్ళి ప్రార్థన చేయగానే ఆ మూర్ఛవేత నుంచి అతనికి ఏమొచ్చినాయి, విడుదల కలిగింది. ఒకసారి ముట్టుకుల్లో ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక ఆవిడ కుక్కలా కొడుతుంది, లేవ అనుకుంటా. దెబ్బకి నెత్తిమే చేయబెట్టి దెబ్బకి ప్రార్థన చేయగానే కింద పడిపోయింది. ఇంతవరకు ఆమె లేదు, ఆమె దాచిపిల్లంట. ఎట్లా ఎన్నో అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలో ఉంటే చేయగలడు. నా ద్వారా కాదు, మీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే మీ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. శిష్యులు ఏం చేశారు? పరిశుద్ధాత్మను పొందుకొని రోగుల మీద చేతులుంచినప్పుడు కుంటివారు నడిచారు, చెవిటివారు విన్నారు, మోగవారు మాట్లాడారు. హల్లెలూయా. ఇవన్నీ దేని ద్వారా సాధ్యమంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వరముల ద్వారానే ఇవి సాధ్యం. హల్లెలూయా. నేను ఇంకొక నిజమైన సంఘటన జరిగింది, అది చెప్పి నేను ముగిస్తానండి. ఒక సంవత్సరం క్రితం నేను తెనాలి వెళ్ళాను. తెనాలి వెళ్ళినప్పుడు జోయల్ అనే దైవసేవకుడు అమెరికా నుంచి వచ్చాడు. నా జీవితంలో అలాంటి దైవజనుడిని అప్పుడు మొట్టమొదటిసారి నేను చూడటం. అబ్రామ్ మాస్టర్ గారు ఆ మందాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ కాన్ఫరెన్స్లో 2 days మేము ఉన్నాం. ఈ జోయలయ్య గారు ఎంత గొప్ప అద్భుతాలు చేశారంటే దేవుని బిడ్డలారా ఊహించలేం. ఒకసారి కొంతమంది అనేక రోగులు వచ్చారు. ఫిలిప్పీన్ దేశంలో ఉగ్రదాడికి గురైపోయారంట. ఉగ్రదాడిలో గురైపోయి ఏం చేసి ఒకడికి ఒక బుల్లెట్ తగిలి ఈ కన్ను పోయింది. ఏ కన్ను? ఈ కన్ను పోయి ఈ లోన గుడ్డి మాత్రమే కనపడుతుంది. ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకుంటూ ఒకరి నెత్తిన చేయబెడితే దగ్గరకు వచ్చేసరికి మనసులో ఏమున్నది? సందేహం ఉన్నది. అయ్యా, ఇతడికి ప్రార్థన చేసినా సరే హీలింగ్ రాదు, ఇతనికి ప్రార్థన చేయటం నాకు ఇష్టం లేదు ప్రభు అన్నప్పుడు దేవుడు ప్రేరేపిస్తున్నట్ట. ఏం కాదు, నువ్వు అతని మీద చేతులుంచి ప్రార్థన చేయి అనేసి చెప్పినప్పుడు అతనికేమో ఇష్టం లేదంట. వరుసగా ఎట్టెట్ట చేయబెట్టుకుంటా ఈ కన్ను లేని అతని మీద చేయబెట్టి ఒక 5-6 చేసుకుంటూ పోయినప్పుడు ఇతడు కేకలు పెట్టి ఎగురుతున్నాడంట. ఏమైంది వీడికి అనేసి ఇట్ట చూడగానే ఈ పోయిన కన్ను ఉంటుంది కదా, ఆ కన్ను కొత్తగా వచ్చేసిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా సాధ్యమైంది? పరిశుద్ధాత్మ వరాల ద్వారానే ఇవి సాధ్యం. హల్లెలూయా. ఒక అతనికి మెల్ల నొప్పులతో బాధపడుతున్నారు. కొంతమందికి అనారోగ్యాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఏ డాక్టర్లు కూడా నయం చేయని రోగాలతో ఎందుకు బాధపడతానంటే వాళ్ళ మీద పనిచేసేవి ఏంటి? చీకటి శక్తులు పనిచేస్తాయి. అతడు ఆత్మలో ప్రార్థించినప్పుడు అతను మెల్ల నొప్పులు ఎందుకు వస్తున్నాయి ప్రభు అనేసి అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతను చూపిస్తున్నాడు. అతని యొక్క మెడ మీద ఒక పిల్లి
నల్లటి పిల్లి ఎక్కి ఏం చేస్తుందంటే మెడలని కొరుకుతుందంట. ఏం చేస్తుంది? మెడలని కొరుకుతున్నప్పుడు సాతాను బలంగా ఏం చేశాడు? సాతానా యేసు నామములో హో అని గట్టిగా గద్దించినప్పుడు ఆ పిల్లి అక్కడ దూరిపోయి పారిపోయిందంట. తర్వాత ఆయనకి ఏమైపోయింది? రిలీఫ్, స్వస్థత వచ్చిందంట. హల్లెలూయా. అట్లా ఒక ఉగ్రదాడిలో కూడా అతన్ని వాక్యం చెప్పడానికి వెళ్తే ఉగ్రవాదులు అతను కిడ్నాప్ చేశారు. ఒక రహస్య ప్లేస్లో తీసుకుని వెళ్ళి చుట్టూరు అతన్ని చుట్టూ రౌండప్ చేసి మిషన్ గన్ను పెట్టారు. యేసు ప్రభువు దేవుడు కాదని ఒప్పుకో, యేసు ప్రభు దేవుడని చెప్పితే నిన్ను చంపేస్తాం అనేసి చెప్పినప్పుడు ఆయన చేతులెత్తి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే ఈ ఉగ్రవాదులు రౌండప్ చేసి ఉన్నారు కదా, ఆ ప్రాంతంలో ఏమొచ్చి భూకంపం వచ్చేసి ఆ భూమిలోకి వాళ్ళు వెళ్ళిపోయారంట. తర్వాత ఒక దేవదూత వచ్చి అతను తీసుకొని వెళ్ళేసి తన మీటింగ్ ఉన్న ప్రదేశంలోకి దించి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. అలాంటి అద్భుతాలు, ఆశక్రియలు మనలో జరగాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి మనలోకి రావాలంటే మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ దేవుణ్ణి అందు మనము భయభక్తులు కలిగి జీవించాలి. హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతాయి అంటే దయ్యాలు పారిపోతాయి. మీరు అన్య భాష ఎంతమందికి వచ్చు? అన్య భాషలు వచ్చి చెయ్యొద్దండి. అన్య భాష, ఈ అన్య భాషలో మనం నేర్చుకోవాలి. అన్య భాషలు మనం నేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న అంతరాత్మ పురుషుడు మనల్ని ఏం చేస్తాడంటే పురికొలుపుతూ ఉంటాడు. పురికొలుపుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన చుట్టుపక్కల ఉన్న దెయ్యాలు, దురాత్మలు ఏమవుతాయి అంటే పారిపోతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాను చాలా మంది పరిశుద్ధాత్మ శక్తి ఎవరికి లేదు, అభిషేకం ఎవరికి లేదు. కానీ ఎంత దినాలు మనం పొందుకొని ఆత్మ కొరకు మనం చూసినప్పుడు మీకేం జరగబోతుందో దర్శనం ద్వారా దేవుడు మీకు బయలుపరుస్తాడు, కళ్ళ ద్వారా మీకు బయలుపరుస్తాడు. జరగబోయే వాటిని పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరిచి మిమ్మల్ని ఏం చేస్తాడంటే సర్వశక్తిలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. ఇదే కాకుండా ఆ యొక్క కడబోర అనేది ఓదబడిద్ది. ఈ ధర్మశాస్త్రం వారికి వినిపించబడ్డప్పుడు తోర ఊదే ముందు ఏమొచ్చిందంటే భూ అనేసి ఒక శబ్దం వచ్చిందంట. ఆ శబ్దం ఏంటంటే ప్రధాన దూత శబ్దము. ఇది ఒక పెద్ద కొమ్ము. ఈ కొమ్ము ఏమిటంటే అబ్రహాము తన కుమారుణ్ణి ఇస్సాకుని బలించేటప్పుడు ఇస్సాకు బదులు ఒక పొట్టేలు వస్తుంది. ఈ పొట్టేలు యొక్క మొదటి కొమ్ము ఈ ప్రధాన దూత బోర ఊదినప్పుడు అంటే దేవునికి ఈ యొక్క తోరాకు ముందు బోర ఊదింది. తర్వాత అంత దినములందు మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభు మరలా ఆయన రాబోతున్నాడు. ఎట్లా రాబోతున్నాడు? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని యొక్క దూరతో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ బోర అనేది ఊదబడుతుందనేసి దీని యొక్క అంతర్యమై ఉన్నది. ఏది ఏమైనా సరే ఈ పెంతెకొస్తు పండుగ రోజు ఇశ్రాయేలుకి ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. ఈ పెంతెకొస్తు దినాన క్రైస్తవుల మీదకి ఏమొచ్చింది? మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని మనకి అనుగ్రహించున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకున్నప్పుడు ఏం కలుగుతుంది? బలమైన కార్యాలు చేస్తాం, దురాత్మను వెళ్ళగొట్టగలం, సాతాను చీకటి శక్తుల నుంచి నీకేం వస్తుంది? విడుదల, విముక్తి వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడిని అందరినీ సర్వశక్తిలోనికి మిమ్మల్ని అందరినీ నడిపించి మిమ్మల్ని ముందుకు తీసుకుపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, మీ ఘనమైన నామానికే స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క దేవా, ఇంతవరకు నాయన అద్భుతమైన వాక్య సందేశం ద్వారా ఈ బిడ్డలతో మీరు మాట్లాడడానికి వందనాలు. ఇంకా ఎవరికైతే నీ పరిశుద్ధాత్మ లేదో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ శక్తిని మీరు అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.